నమస్తే. ఇప్పుడెక్కడ చూసినా చిన్నజీయర్ స్వామి మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చర్చ నడుస్తుంది. శంకరాచార్యుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఎందుకు తప్పు పడుతున్నారు అనే అంశాల మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మరి దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అసలు. అసలు ఏమన్నారండి చిన్నజీయర్ స్వామి? ఎందుకు ఆయనని అందరూ తప్పుపడుతున్నారు? శంకరాచార్యులు చేసిందంతా కూడా తప్పు. 4 పీఠాలవి చేయలేదని అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారం జరిగిందని అంటున్నారు. అందులో వాస్తవం ఉందంటారా? జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆది గురువు, పరమేశ్వరుడి అవతారం. ఆయన సాక్షాత్తు శివుడే భూమి మీదకి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన 6వ శతాబ్దానికి చెందిన తర్వాత ఆయన పరంపరలో మనకి 12వ గురువుగా ఉన్నటువంటి విద్యారణ్య స్వాముల వారు. ఆయన విద్యారణ్య స్వాముల వారు ఈ చతురామ్నాయ పీఠాలను పెట్టారు. ఈ యొక్క ఆదిశంకరులు కాదు, ఆదిశంకరాచార్యులు వారు హిమాలయాలకు వెళ్ళి అటునుంచి అటే వెళ్ళిపోయారు అని మాట్లాడాడు ఆయన. దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా తీవ్రంగా తీసుకున్నారు. తప్పు పడతారు కూడా, తప్పు పట్టాలి కూడా. ఎందువల్లంటే జగద్గురువు అనేటటువంటి బిరుదు కేవలము మనకి ఆదిశంకరులకు మాత్రమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క జగద్గురువుకి ఆదిశంకరాచార్యుల వారికి పైన శైవ పండితారాధ్యుల వారు ఉంటారు. శైవపీఠం, వీరశైవపీఠం. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా అనమాట, పండితారాధ్య స్వాముల వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి అందులో రేణుకా పండితారాధ్యుల వారని ఒక ఆయన ఉంటారు. ఆయన ఈ కైలాసం నుంచి శంకరాచార్యుల వారికి ఈ శివపార్వతులు విగ్రహాలు ఇస్తే, ఈ స్ఫటికలింగం ఇస్తే, ఆ స్ఫటికలింగమే మనకు ఇప్పుడు శృంగేరిలో మా గురువు గారైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు జగద్గురువుల దగ్గర విధుశేఖరేంద్ర భారతుల వారు జగద్గురువులు ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు. అది మన శృంగేరిలో ఉంది. అయితే అది శివుడిచ్చింది కాదు, మేమిచ్చింది రేణుకా ఆచార్యుల వారని చెప్పేసి రేణుకా పండితారాధ్యుల వారిని శ్రీశైలంలో ఉంది ఆ పీఠం, వీరశైవ పీఠం వాళ్ళు అంటారు. ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటారు. అయితే జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఖచ్చితంగా చతురామ్నాయ పీఠాలు ఒకటి ఉత్తరంలో ఉత్తరాఖండ్లో, ఆ తర్వాత మనకి దక్షిణంలో శృంగేరిలో, అలాగే పూరిలో, ఇలా ద్వారకలో, ఈ 4 చోట్ల ఆయన చతుర్నాయ పీఠాలను ఆయన మాత్రమే స్థాపించారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో చిన్నజీయర్ స్వామి వారు ఎందుకు వల్ల అట్లా చెప్పారంటే, విద్యారణ్య స్వాముల వారు కూడా 12వ ఆచార్యుల వారు కూడా చాలా గొప్ప వ్యక్తి. విద్యారణ్య స్వాముల వారంటే హరిహర బుక్కరాయలు వీళ్ళు ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క శివలింగ ప్రతిష్ట ఇవన్నీ చేయడము, అసలు అక్కడ ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిందే హంపి దగ్గర ఆయన. ఈ విద్యారణ్య స్వాముల వారు హంపి దగ్గర పెట్టారు, శృంగేరిలో డెవలప్ చేశారు. అంతవరకే ఆయన పాత్ర. అయితే ఆయన చాలా గొప్ప సాధకుడు. ఆయన సరస్వతి అమ్మవారి కోసము ఈయన ఏం చేస్తాడంటే వేదాలన్నీ కూడా నేను జపం చేయాలి అని చెప్పేసి వేదమాత అయినటువంటి గాయత్రి కోసం తపస్సు చేస్తే, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా లక్ష్మీదేవి కోసం చేస్తాడు ఆయన. లక్ష్మి రావాలి, అదే ఆవిడే గాయత్రి. తపస్సు చేస్తే ఎన్నిట్లకి రాదు, ఎన్ని సంవత్సరాలైనా రాదు. అప్పటికి ఆయన మహారాజు. ఆయన విద్యారణ్య స్వామి వారు ఒక మహారాజు ఫస్ట్. ఆయన అప్పుడు వెనక ఏమవుతుందంటే ఏమిటి రావట్లేదనేసరికి ఆయనకి ఇంక నీరసం వచ్చేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి అంత మంత్రవేత్త అంటే ఆ లక్ష్మీదేవినే తంత్రక్రియతో హోమగుండంలో పడేద్దామని చెప్పేసి అంత ఇదిగా ఆయన ఆవాహనం చేస్తాడు. లక్ష్మీదేవిని మంత్రప్రయోగం చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆగు నాయన ఆగు అని చెప్పి వచ్చి ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు అంటుంది. చూస్తే హిమాలయ పర్వతాల లాంటి దూది పింజరాలతో ఉన్నటువంటి పర్వతాలు కాలిపోతున్నాయి. కాలిపోతుంటే ఇదిగో చూడు ఇంకా ఒకటో రెండో ఉన్నాయి, ఇంకా కర్మ నీకు పరిపక్వం అయిపోతుంది, అప్పుడు నేను ఇస్తాను, ఈ లోపల నువ్వు కంగారు పడి మంత్రప్రయోగం చేస్తున్నావు అని చెప్పి విద్యారణ్య స్వాముల వారిని అంటుంది. అప్పుడు వెంటనే ఆయన ఆపేస్తాడు. ఈ లోపల అవి కాలిపోతాయి. ఈ లోపల ఆయనకు వైరాగ్యం కూడా వచ్చేసి ఇంకా నాకు రాజు వద్దు, నాకు ఈ బంగారము డబ్బు వద్దు, నేను సన్యాసం తీసుకుంటున్నానని విజయనగర సామ్రాజ్యంలో ఈయన శంకరాచార్య 12వ పీఠాధిపతిగా వస్తాడు. ఈ చరిత్ర తెలుసుకోవాలి. మా గురువు గారు అయినటువంటి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, ఇప్పుడున్నటువంటి గరికపాటి నరసింహారావు గారు, భారతీ తీర్థస్వామి వారు జగద్గురువులు, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఏమీ తెలియకుండా ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు జగద్గురువుల పైన చేయకూడదు. దానికి క్లారిఫికేషన్ ఇప్పుడు మా గురువుగారైనటువంటి భారతీ తీర్థస్వాములు వారు కానీ విధుశేఖరేంద్ర భారతి కానీ ఎందుకు స్పందించట్లేదంటే వేస్ట్ అవన్నీ అని.
మామూలు వాళ్ళు పాపం ఆయన శిష్యులు శంకరాచార్య వారి శిష్యులు ఎవరికైనా పెయిన్ కలుగుతుంది. అంతకుముందు కూడా చిన్నజీయర్ స్వామి వారు సమ్మక్క సారక్క గురించి మాట్లాడడం. అప్పుడు కూడా తప్పుడు వ్యాఖ్యలు అప్పుడు చేశారా? కూడా అప్పుడు కూడా వాళ్ళంతా గిరిజన దేవతలు, అందువలన బ్రాహ్మణ దేవతల్లో కలిపేస్తున్నారనే విధంలో ప్రజలకు కూడా ఆ విధంగా ఆయన మాట్లాడడం ఇది చాలా తప్పు. నెక్స్ట్ ఈ ఇక మూడోది ఒకసారి 1000 స్తంభాల మండపం అని చెప్పేసి తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి ఆయనకి ఫైనాన్స్ ఇచ్చేది. ఆ ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ తిరుపతిలో వాళ్ళు ఆపేసేసరికి వాళ్ళ మీద కాంట్రవర్సీలుగా చెప్పడం అనేసరికి తిరుపతి దేవస్థానం ఈయనకి ఫండింగ్ ఇవ్వడం ఆపేసినప్పుడు ఆ 1000 స్తంభాల మండపం నేను చెప్పినట్టు కట్టట్లేదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కూడా విమర్శించారు. మధ్యలో రామేశ్వరం దేవాలయం రాముడు కట్టలేదు, ఇది శివాలయాన్ని కట్టలేదు అని చెప్తున్నారు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి నమ్మకాల మీద దాడిగా చెప్పుకోవచ్చు. రామేశ్వర దేవాలయం సాక్షాత్ రాముడు బ్రహ్మహత్య ఏం చేయలేదు, వాడొక రావణాసుడు, వాడొక యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు అటువంటి వాడిని చంపితే రామచంద్ర ప్రభువుకి ఏమీ పులస్త్య బ్రహ్మ మానవుడైనా ఎవడైనా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాడికి బ్రాహ్మణ హత్య దోషం రాదు. కాబట్టి ఆ ఉద్దేశంతో చిన్నజీయర్ స్వామి వారు చెప్పారనమాట బ్రాహ్మణ హత్య చేయలేదని. అంతేగాని రామేశ్వరంలో రాముడు కట్టలేదు అని అంటే చిన్నజీయర్ స్వామి చెప్పినంత మాత్రాన జగద్గురు ఆదిశంకరాచార్యులు పీఠాలు పెట్టలేదు, 4 పీఠాలు పెట్టలేదు, విద్యారణ్య స్వాముల వారు పెట్టారు అన్నంత మాత్రాన ప్రజలెవరు నమ్మరు. కాబట్టి ఇది చిన్నజీయర్ స్వామి వారు అట్లాంటివన్నీ కూడా చేయకూడదు. ఎందువలనంటే రామానుజాచార్యులు వారు ఎప్పుడూ చెప్పలేదు ఇలాగా. సోషల్ రిఫార్మర్స్ వాళ్ళు, జగద్గురువులు. ఇట్లాంటి రామానుజాచార్యుల వారు వైష్ణవ సిద్ధాంతాలు, అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు ఎవరో కాదు, సాక్షాత్తు రామానుజాచార్యుల వారే అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టాద్వైతంగా అడ్వాన్స్డ్ స్టేజ్లో, ఎక్సైటెడ్ స్టేజ్లో చెప్పినటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు. వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి ఈ అంత అద్భుతంగా చెప్పినటువంటి శైవ వైష్ణవ మతాల మధ్య వైషమ్యాలు రావడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటటువంటి ఆ హోదాలో ఉండి చేయకూడదు. అండ్ అందులోనూ మోడీ గారు వచ్చి ఈ సమతా కుంజు ఇదంతా కూడా రావడం ఇవన్నీ కూడా చేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చిన అప్పుడు ఇది ప్రైమ్ మినిస్టర్ కూడా అప్రతిష్ట. ఒక ప్రధానమంత్రి ఎందుకు రావాలి ఇలాంటి వాళ్ళ దగ్గరికి? ఒక రాజకీయ నాయకులు ఎందుకు, మినిస్టర్స్ వీళ్ళంతా ఎందుకు వెళ్ళాలి? కాబట్టి కామన్ మ్యాన్కి రాంగ్ మెసేజ్గా వెళుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం చిన్నజీయర్ స్వామి వారు చెప్పినటువంటి విషయాల్లో మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పాపం మంచి ఉద్దేశంతో చెప్పారు, రాంగ్ మెసేజ్లో వెళ్ళింది. ఆయన ఏంటంటే శంకరాచార్యుల వారు, విద్యారణ్య స్వాముల వారు ఇద్దరు మహత్తు కలిగిన వాళ్ళు. రాముడికి అందదు, బ్రహ్మహత్య దోషం రాదు అన్న మంచి ఉద్దేశంతో చెప్పబోయి అది రాంగ్ మెసేజ్గా కన్వర్ట్ అవడం వల్ల ఆయన ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నారు. రైట్ అండి. సో చాలా విషయాలు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.